పార్ట్ 3లో సెక్షన్ 2Dలో దీనికోసం స్పష్టంగా ఉంది. ఇక్కడ ఉన్న మొత్తం చాలా మంది పెద్దలు వచ్చారు, వాళ్ళందరూ మాట్లాడతారు, దాని విషయం వాళ్ళందరికీ తెలుసు. అయితే నేషనల్ క్రిస్టియన్ బోర్డు తరఫున నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, మానవ హక్కుల కమిషన్ ఉద్దేశాలు ఏంటి, అసలు మానవ హక్కుల ఏంటి ఉల్లంఘిస్తే మానవ హక్కుల కమిషన్ వర్తిస్తుంది, అసలు ఏం చేయాలనేది మనం తెలుసుకోవాలా. మానవ హక్కులు ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తిరుగుతుంటే రోడ్ల పైన హైవేల పైన చాలామంది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫోరం, నేషనల్ హ్యూమన్ రైట్స్ అని రాసుకొని ప్రయాణిస్తూ ఉంటారు. అది కేవలం కొంతమంది టోల్ గేట్ల కోసం ప్రయత్నిస్తే, కొంతమంది అధికారాన్ని చూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అసలు మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఎవరికి వర్తిస్తుంది, అసలు దాని అసలు ఉద్దేశం ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ మానవ హక్కుల ఉల్లంఘన ప్రైవేట్ వ్యక్తులకు వర్తించదు, ఓన్లీ ప్రభుత్వ అధికారులు ప్రజల మధ్య ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చు, ప్రజలకు వాంటర్లీ అన్యాయం చేయడము, లేదంటే ప్రజలకు అంటే పోలీసు వారు ఉంటారు, వాళ్ళు ఎఫ్ఐఆర్ లేకుండా నోటీస్ లేకుండా అరెస్ట్ చేయడము, లేదంటే దౌర్జన్యంగా అరెస్ట్ చేయడము, అలాంటి వ్యక్తులకు అలాంటి టైంలో ఈ మానవ హక్కుల ఉల్లంఘన మనకు వర్తిస్తుంది. అంతే తప్ప మానవ హక్కుల కమిషన్ బోర్డు పెట్టుకొని మానవ హక్కుల కమిషన్ అని మనం అనుకుంటూ గల్లీ పంచాయతీ తెంపడము, సొసైటీలో పంచాయతీ తెంపడము దీనికి మన అర్హం కాదు. మానవ హక్కుల కమిషన్ అనే ఆర్గనైజేషన్ నడిపించినా దేశంలో ఇక్కడ ఉన్న వ్యవస్థలో మనం గౌరవంగా ప్రవర్తించాల్సి వస్తుంది. మానవ హక్కుల కమిషన్ ద్వారా ఏదైతే ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారో దాని ద్వారా జనాలకు, ప్రభుత్వానికి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఏమైనా తప్పు జరిగితే ప్రభుత్వానికి తెలియజేయడం, లేదంటే కోర్టుకు, మానవ హక్కుల కోర్టు ఉంది మన భారతదేశంలో, నేషనల్ కమిషన్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క ఆఫీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు తెలియజేయడం, వాళ్ళు అక్కడి నుంచి ప్రభుత్వాలకు తెలియజేయడం, అవసరమైతే అసెంబ్లీలో, పార్లమెంట్లో దీనికి సంబంధించిన విషయాలు మాట్లాడడం. ఇది మానవ హక్కుల కమిషన్ ముఖ్య ఉద్దేశం. దీన్ని 1993లో మన దేశంలో ఏర్పాటు చేసినా కానీ రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడే విటాలీ టోర్ట్ను అంటే ఆయన జర్మనీలో కూర్చొని దీనికోసం ఆలోచించి అన్ని దేశాల మద్దతు తీసుకొని ఆ రోజు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 1993లో స్టార్ట్ అయిన మన భారతదేశంలో జనాలకు వెళ్ళడానికి ఒక 10-20 సంవత్సరాల టైం పట్టింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రతి లైన్లో, ప్రతి వీధిలో కూడా మానవ హక్కుల కమిషన్ అంటే ఏందో అని తెలుసుకున్నారు. అయితే మానవ హక్కుల కమిషన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, వ్యవస్థలో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న విషయాలని మనం పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకుంటే ఈ మానవ హక్కుల కమిషన్ విలువ మనకు తెలిసి ఉంటుంది. అంతే తప్ప మానవ హక్కుల కమిషన్ అనేది ఖచ్చితంగా వ్యాపారాలు చేయడానికో, పంచాయతీ తెప్పడానికో, లేదంటే ప్రభుత్వాలను, గవర్నమెంట్ అధికారులను బెదిరించడానికో కాదు. గవర్నమెంట్ ఉన్నతాధికారులు మనకు కావాల్సిన వనరులు కానీ, మనకు ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళు ఉంటారు, వాళ్ళకు రావాల్సిన ఇవ్వకపోవడం, ఇలాంటివి మన జాతులకు, చిన్న జాతులకు, కులాలకు, నిమ్మ జాతులకు చేయలేని పరిస్థితిలో వాళ్ళు చేయకుండా ఉండడం, మనకు కావాల్సిన వనరులు మనకు రాకపోవడం, మనము కానీ ప్రభుత్వం ద్వారా తీసుకోకపోవడం, ప్రభుత్వం మనకు సపోర్ట్ చేయకపోవడం, అలాంటప్పుడు ఈ మానవ హక్కుల కమిషన్ని వినియోగించుకొని మానవ హక్కుల కమిషన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయడం, వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకు అవసరమైతేనే వాళ్ళు అసెంబ్లీలో, దాన్ని పార్లమెంట్లో దాని విషయం మాట్లాడి దాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసింది, నా పరిధిలో ఉన్న ఈ మానవ హక్కుల కమిషన్ డే, హ్యూమన్ రైట్స్ డే అనేది ఏంటంటే ప్రతి మానవుడిగా ఉన్నాడు, ప్రతి ఒక్కరికి జరుపుకోవాలని నేను విన్నపిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజు గారికి మరియు